బాలీవుడ్ యాక్టర్ రణ్వీర్ సింగ్ మీద అయితే ఫుల్ పగ పెట్టేసుకున్నారు బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం. అప్పటి వరకు ఉన్న ఉర్దూవుడ్ ని జస్ట్ 6 months లో మొత్తం కొలాబ్ చేసి పడేస్తాడు దురంధర్ మూవీతో. ఇప్పుడు తన మీద అయితే కొత్తగా ఒక బ్యాన్ అయితే వేశారు. 3 years తను బాలీవుడ్ లో ఎటువంటి మూవీ చేయకూడదు, ఎటువంటి మూవీ రిలీజ్ చేయకూడదు అని చెప్పి ఒక బ్యాన్ అయితే వేశారు. అసలు ఎందుకు ఈ బ్యాన్ వేశారు, అసలు దీని వెనకున్న స్టోరీ ఏంటి, క్లియర్ గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను. యాక్చువల్ గా దురంధర్ 2 మూవీస్ కన్నా ముందే రణ్వీర్ సింగ్ వచ్చేసి డాన్ 3 అనే ఒక మూవీ అయితే చేయాలి. డాన్ ఫ్యాన్సీజ్ అనేది అటు అమితాబ్ బచ్చన్ నుంచి షారుఖ్ ఖాన్ వరకు ఇద్దరు చేశారు. ఇప్పుడు డాన్ 3 వచ్చేసి రణ్వీర్ సింగ్ తో చేయాలని చెప్పి అగ్రిమెంట్ జరిగాయి. స్టోరీ కూడా విన్నారు అండ్ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయితే చెయ్యబోతున్నారు. ఈలోగా దురంధర్ రిలీజ్ అయింది. బ్యాక్ టు బ్యాక్ 2 ఇండస్ట్రీలు వచ్చేసాయి. బట్ రణ్వీర్ సింగ్ ఈ దురంధర్ 2 రిలీజ్ కాక ముందే ఆ మూవీ చేయనని తనకైతే చెప్పాడు. ఎవరైతే మూవీ డైరెక్టర్ ఉన్నాడో ఆ మూవీ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయిన ఫర్హాన్ అఖ్తర్ గారు రణ్వీర్ సింగ్ మీద అయితే కంప్లైంట్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ కంప్లైంట్ ప్రకారం వచ్చేసి తను 3 years మూవీస్ అయితే చేయకూడదు అని చెప్పి అయితే బ్యాన్ అయితే పెట్టారు. ఇది అఫీషియల్ గా వచ్చింది. బట్ దీని మీద కౌంటర్ యాక్షన్ గా మన రణ్వీర్ సింగ్ కోర్టుకు వెళ్తాడా లేదనేది చూడాలి. వాళ్ళు చెప్తుంది ఏంటంటే తను మూవీ చేస్తానని చెప్పి అగ్రిమెంట్ ఇవన్నీ చేసుకున్నారు. మూవీ షూటింగ్ ఇంకొక 15 రోజులు 20 రోజులు ఉందన్న టైంలో తను మూవీ చేయనని చెప్పి అన్నాడు. నేను అప్పటికి 40 కోట్ల వరకు మూవీ కోసం ఖర్చు పెట్టేశాను. ఇప్పుడు నాకు అమౌంట్ ఎక్కడి నుండి వస్తుంది, నేను ఆల్రెడీ టెక్నీషియన్స్ కి అందరికి డబ్బులు ఇచ్చేసాను. సో తను ఇప్పుడు మూవీ చేయనంటే నా డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి. 40 కోట్లు 45 కోట్లు. సో తన అమౌంట్ నాకు రిటర్న్ అని ఇవ్వాలి, లేదా తను 3 years బ్యాన్ అయితే చేయాలని చెప్పన్నారు. అలానే బ్యాన్ అయితే చేసేసారు తనని. ఇది యాక్చువల్ గా జరిగింది మ్యాటర్. క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను.